సార్, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? నమ్మితే ఏ దేవుని నమ్మాలి? రైట్, గుడ్ ప్రశ్న. సో అసలు దేవుని ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలంటే మనం ఆయన బిడ్డలం, ఆయన సృష్టి. కీర్తనకారుడు 100 కీర్తనలో ఉంటుంది, మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని ఉంటుంది. ఇంకొక ప్రశ్న ఏమన్నారు? నమ్మితే ఏ దేవుణ్ణి నమ్మాలి అని. అది ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. దేవుళ్ళు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. మరి ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. చరిత్రలో 5 లక్షల మంది దేవుళ్ళు అని చెప్పుకున్నారు. అయితే ఆ 5 లక్షల మందిలో ఎవరు కూడా మరణించలేదు పాపుల కోసం, ప్రేమించి శిక్షను భరించలేదు ఎవరు కూడా. అయితే చరిత్రలో యేసు ప్రభుల వారు మాత్రము ఆయన మరణించడానికి, మనుషులందరి పాప శాప శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఏ దేవుడు బెస్ట్ అంటే, ప్రాణం పెట్టిన దేవుణ్ణి చూపించు, నేను ఈ దేవుణ్ణి కూడా వదిలిపెట్టి ఆ దేవుని నమ్ముకుంటా. నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి, పాప క్షమాపణ కలుగజేసిన దేవుణ్ణి, నా శిక్షను భరించిన దేవుణ్ణి నువ్వు చూపిస్తే ఆ దేవుణ్ణి నేను కూడా నమ్ముకుంటా. కాబట్టి ఏ దేవుణ్ణి నమ్ముకోవాలని ప్రస్తావన వస్తే, నేను ప్రేమించిన వాడు, నీకోసం చనిపోయిన వాడు, నీకోసం సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుణ్ణి నమ్ముకో. అనేక దేవుళ్ళు ఉన్నారు, అది వాళ్ళ విశ్వాసాన్ని మనం గౌరవిస్తాం. కానీ బైబిల్ సమాధానం ఏంటంటే నిజదేవుడు యేసుక్రీస్తు. ఎందుకంటే మనందరి పాప శాప నిమిత్తము ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆ దేవుని నమ్ముకుంటే రక్షణ, నమ్మకపోతే శిక్ష. సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని, సృష్టిని కలగజేసిన దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన పోలికలో ఆయన పోలిక చొప్పున మనం చేసిన ఆ దేవుని నమ్ముకుంటే నిత్య జీవం. ఓకే.